విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను గుర్తించామని, అందులో ముఖ్యంగా రైల్వే నేవల్ ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైల్వే అధికారులతో చర్చించి సుమారు 1,815 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేయాలని ప్రాజెక్ట్ తయారు చేస్తామని అన్నారు. అలాగే ఇటీవల సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఆడారి ఆనంద్ కుమార్ తెలిపారు. ఎన్నికల అనంతరం ఈ పనులు కార్యరూపం దాల్చుతాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రైల్వేకు సంబంధించిన పనులపై దృష్టి సారించలేదని, తీరా ఎన్నికల సమయం దగ్గర పడడంతో మేమే చేశామంటూ బహిరంగ మీటింగ్లో చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు బెహరా భాస్కర్ గారి ఆధ్వర్యంలో బిఐఎల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశం రేపు ఎలక్షన్కి ఏ విధంగా ముందుకెళ్లాలని, అలాగే రేపు రాబోయే 18 రోజుల్లో కూడా ఏ విధంగా మేము ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇటీవలే మొన్న సీఎం గారు వచ్చినప్పుడు సిద్ధం బస్సు యాత్రలో సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెస్ట్ వచ్చేసరికి మేజర్గా ఇక్కడ 3 సమస్యలు ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, ఒకటి డిఫెన్స్ వారు భూముల దగ్గర ఎక్కువ ఈ ఇల్లులు ఉండడం వల్ల చాలామందికి రోడ్డు పాస్వేలు కానీ లేకపోతే రోడ్లు కానీ కూడా వేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే కొన్ని పోర్ట్ ల్యాండ్లో ఎప్పుడో గతంలో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం ఇది పోర్ట్ ల్యాండ్ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకు కూడా సరైన పట్టాలు లేకపోవడం కానీ లేకపోతే పోర్టులతో ఇష్యూ ఉండడం కానీ జరుగుతుంది. మూడోది మేజర్గా రైల్వే ఇష్యూస్. ఈ రైల్వే ఇష్యూస్ కూడా మరి నేను వచ్చిన ఈ 18 నెలల్లో కూడా అనేక సార్లు మరి నేను కానీ బెహరా భాస్కర్, ఎందుకంటే బెహరా భాస్కర్ గారికి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే 91లో 92వ వార్డులో చాలాసార్లు డిఎంఆర్ దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో విధంగా ఏదో 1-2 ఇష్యూస్ పరిష్కారం అవ్వడం కానీ మేజర్ ఇష్యూస్ అవ్వడం లేదు. దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే దాన్ని మేము ప్రాజెక్ట్ కింద తయారు చేసి రైల్వే వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాజెక్ట్ లాగా సుమారుగా 1,816 కోట్లు ఈరోజు ఇక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ అవ్వబోతుంది. ఒకటే కాదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ లేదా అండర్ పాత్ కానీ లేదా డ్రైనేజెస్ ఏదైతే ఇప్పుడు రైల్వే దాంట్లో ఉన్నాయో డ్రైనేజెస్ అంతా కూడా ఈరోజు మాకు జిఎంసీకి రైట్స్ లేవు డ్రైనేజెస్ చేయడానికి. మేము ఎప్పుడు శాంక్షన్ చేసి వేద్దామన్నా కూడా వాళ్ళు వచ్చి అడ్డేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అనేక ఇష్యూస్ ఉన్నాయి. అన్నీ కూడా ప్రజెంట్ చేసి సుమారుగా మేము టోటల్గా 15 ఇష్యూస్, ఈ 15 ఇష్యూస్ మీద సుమారుగా 1,815 కోట్లు, 1815 కోట్లు శాంక్షన్ అవ్వబోతుంది. ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళతో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్గా పని మొదలెట్టే కార్యక్రమం మేము చేయబోతున్నాం. మరి ప్రతిపక్షాలు ఏదో మేము అది చేసాం ఇది చేసామని చెప్పడం కానీ, ఇక్కడ మేజర్ రైల్వే ఇష్యూస్ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి ఉన్న ఇష్యూస్ని ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజెంట్ చేయలేదు. రైల్వే ముందు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా కూడా ఇక్కడ మన 89లో ఒక 10 ఇల్లులు కూడా తీయించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్స్ కానీ లేదా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాత్ కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ అయ్యే పరిస్థితి రేపు ఎలక్షన్ అవ్వగానే రైల్వే వాళ్ళ ద్వారా అనౌన్స్ అవుతుంది. తప్పకుండా ప్రజలకు రైల్వే ఇష్యూస్ పూర్తిగా పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను.